హాయ్, ఈరోజు నేను మీకు మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగానే మనం బాస్మతి రైస్ నానబెట్టుకుని పెట్టుకోవాలి ఇట్లాగా. అండ్ ఆఫ్టర్ దాట్ మనం ఫస్ట్ ఇట్లా వాటర్ బాయిల్ చేసుకోవాలి రైస్ చేసుకోవడానికి. బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి వేసుకుందాము, టేస్ట్ బాగుంటుంది. అండ్ ఆఫ్టర్ దాట్ ఒక దాల్చిన చెక్క అండ్ ఒక మొగ్గ, మన ఇష్టం. ఎక్కువ స్పైసీ కావాలంటే మనం 2-3 అట్లా వేసుకోవచ్చు, మన ఆప్షన్ అనేది. నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సో 1 గ్లాస్ వాటర్కి మనం 1 ఫుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కాబట్టి, సో ఇప్పుడు నేను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. రిమైనింగ్ హాఫ్ మనం ఆనియన్స్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు, గ్రేవీ చేసుకున్నప్పుడు. వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనం ఇందులో నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఇది ఇందులో వేసేసుకుందాం. వాటర్ బాగా బాయిల్ అయితే మనకి రైస్ త్వరగా కుక్ అవుతుంది, బాగుంటుంది. అండ్ రైస్ కొంచెం కుక్ అయిన తర్వాత లైట్గా మనం నెయ్యి వేసుకుంటే లైక్ రైస్ ఎట్లా అంటే కొంచెం దుల్లుగా పొడి పొడిలాడుతూ వస్తుంది మనకి. రైస్ బాయిల్ అయ్యేలోపు ఈలోపు నేను మిల్ మేకర్ ఎట్లా ఫ్రై చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఇట్లా మిల్ మేకర్ని ఒక 2 to 3 minutes మనం ఇట్లా వాటర్లో నానపెట్టుకోవాలి. ఎక్కువ నానపెట్టుకున్నా సరే మనకి మెత్తగా అయిపోతుంది కదా, సో బాగోదు మనకి. సో 2 to 3 minutes మనం ఇట్లా నానపెట్టుకుంటే వాటర్లో సరిపోతుంది. హాట్ వాటర్లో నానపెట్టుకున్నా ఓకే, బట్ నార్మల్ వాటర్లో అయినా ఓకే, నో ప్రాబ్లం, నానిపోతుంది మంచిగా. రైస్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనం ఇందులో లైట్గా ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకుంటే మనకి రైస్ చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ పొడి పొడిగా వస్తుంది, అతుక్కోకుండా వస్తుంది. అండ్ ఒక 70% కుక్ అయితే సరిపోతుంది, ఇది కంప్లీట్ అవసరం లేదు, ఒక లైక్ హాఫ్ బాయిల్. చూస్తున్నారు కదా, ఇట్లా నానిపోయినాయి మంచిగా. ఇప్పుడు మనం వీటిని మంచిగా ఇట్లా వాటర్ మొత్తం తీసేసుకున్నాము, నానిపోయినాయి మంచిగా. ఎక్కువ నానినా సరే బాగోదు, ఇట్లా మనం వాటర్ మొత్తం తీసేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోతుంది, ఒక 2 minutes అయితే అయిపోతుంది, రైస్ కుక్ అయిపోతుంది మంచిగా. ఇట్లా చెక్ చేసుకున్నాం కదా, అయిపోయింది. ఇప్పుడు రైస్ మనం ఇందులో తీసేసుకున్నాం, వాటర్ మొత్తం పోయేలాగా. మంచి స్మెల్ వస్తుంది కమ్మగా. మనం లైట్గా నెయ్యి వేసాం కదా, ఒక హాఫ్ స్పూన్. బాగుంది, స్మెల్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇట్లా మనం ఇందులో తీసుకుని దీనిపైన ఒక ప్లేట్ కవర్ చేసేద్దాం. ఒకవేళ ఏమైనా ఇంకా కుక్ అవ్వదు ఏమైనా ఉంటే ఈ 5 minutesలో మంచి కుక్ అయిపోతుంది. ఇట్లా నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇందులో మనం ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొంచెం పసుపు, కొద్దిగా మనం కార్న్ఫ్లోర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు యాక్చువల్లీ మైదా కూడా వేసుకుంటే బాగుంటుంది, అది మన ఆప్షనల్. ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే ఫుడ్ కలర్ వేసుకుంటే మనకి రెడ్గా కనిపిస్తుంది, బట్ ఫుడ్ కలర్ మంచిది కాబట్టి నేను అవాయిడ్ చేశాను. మీకు ఒకవేళ కావాలి అంటే వేసుకోవచ్చు. ఇట్లా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం మనం వీటిని, మిల్ మేకర్స్. ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మిల్ మేకర్ని ఫ్రై చేసుకుందాం, డీప్ ఫ్రై. ఆయిల్ మరిగిందో లేదో మనం చెక్ చేసుకుందాం. ఆల్మోస్ట్ వేడైపోయింది. ఇట్లా ఒకదానికొకటి టచ్ అవ్వకుండా వేసుకోవాలి మనం, లేదంటే అతుక్కుపోతుంది మనకి.
మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. వేసిన తర్వాత ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా వేసుకోవాలి మనం. మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి, ఆల్రెడీ చెప్పాను కదా నేను, అది మన ఆప్షన్. యాక్చువల్గా ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తేనే మనకి మంచిది. చూస్తున్నారు కదా, ఇట్లా మనం మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇవి మనం ఇప్పుడు ఒక పేపర్లో టిష్యూ వేసుకొని అందులోకి తీసేసుకుందాం. టిష్యూ ఎందుకంటే ఆయిల్ ఏమంత అబ్జర్వ్ చేయలేదు, బట్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూకి పట్టేస్తుంది మంచిగా. చూస్తున్నారు కదా, మంచి బ్రౌన్ కలర్ ఉంది కదా, అట్లా వేయాలి. ఊరికే ఆయిల్లో వేస్తే ఇది కుక్ అయిపోతుంది, పెద్ద టైం టేకింగ్ ఏం కాదు, జస్ట్ 5 minutes ఆయిల్ మంచిగా మరగబెట్టుకుని అందులో వేసుకుంటే సరిపోతుంది. వెరీ ఈజీ అండి, త్వరగా అయిపోతుంది, టైం టేకింగ్ ఏం కాదు, త్వరగానే అయిపోతుంది. ఫస్ట్ మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఇందులో ఒక దాల్చిన చెక్క, ఒక మొగ్గ, ఒక బిర్యానీ ఆకు వేసుకుందాం. ఆయిల్ బాయిల్ అయింది కదా మంచిగా. ఇప్పుడు ఇందులో మనం ఆనియన్ ఇచ్చి అండ్ క్యారెట్ వేసుకుందాం. ఫ్లేవర్కి బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది అండ్ మంచిది కదా హెల్త్కి. సో క్యారెట్ అండ్ మనం క్యాప్సికమ్ కూడా వేసుకుందాం. క్యాప్సికమ్ కొన్నది కాదు, యాక్చువల్గా మా ఇంట్లోనే ఉంది క్యాప్సికమ్ చెట్టు. సో ఆ చెట్టు నుంచి ఒక కాయకు వస్తున్నాం మనం. చూస్తున్నారు కదా, చిన్న చెట్టే కానీ మంచిగా వచ్చింది, అసలు చాలా బాగా వచ్చినాయి. కానీ చిన్న చిన్నగా వచ్చినాయి కాయలు, పెద్దగా ఏం రాలేదు కానీ బాగున్నాయి. మన ఇంట్లో మనం వేసుకున్న చెట్టుకి కాయలు వచ్చినాయి అంటే ఇక అంతకంటే హ్యాపీ అసలు, లైక్ ఆర్గానిక్ కదా. సో దీని నుంచి మనం ఒక కాయ తీసుకుందాము. చూస్తున్నారు కదా, ఇది కూడా కట్ చేసి మనం అందులో వేసుకుందాం. ఇప్పుడు క్యాప్సికమ్, చిన్ని క్యాప్సికమ్ బాగుంటుంది, గ్రీన్ కలర్ కనిపిస్తూ ఉంటే ఫ్రైడ్ రైస్లో బాగుంటుంది. ఇందులో ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసుకుందాం. వేసి మంచిగా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్ కోసం ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. సో లైట్గా, ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే చాలు. మనకు ఒకవేళ స్పైసీ కావాలి అంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు, మన ఆప్షన్ అది. మిక్స్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఒక 5 minutes మనం దీన్ని పైన మూత పెట్టేద్దాం. మూత పెడితే మంచిగా మగ్గిపోతుంది. ఒకసారి చూద్దాము అయిందో లేదో చెక్ చేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయింది. యా అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇందులో మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం లైట్గా, జస్ట్ టేస్ట్కి. అండ్ ధనియాల పొడి కొంచెం, అండ్ జీలకర్ర పొడి కొంచెం. ఇది కూడా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందాం మనం. ఇందులో మనం కొంచెం సాల్ట్, పసుపు వేసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనం రైస్ కుక్ అవుతున్నప్పుడు 1/2 స్పూన్ వేసుకున్నాం కదా, సో 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనకి. సాల్ట్, కొంచెం కారం ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం మిర్చి వేసుకున్నాం ఆల్రెడీ అండ్ అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కదా, సో ఘాట్ సరిపోతుంది. పసుపు కొంచెం వేసుకుందాం, కలర్ఫుల్గా ఉంటుంది అండ్ మంచిది కదా. మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇందులో మనం ఆల్రెడీ మిల్ మేకర్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, డీప్ ఫ్రై, అది ఇందులో వేసేసుకుందాం.
మంచిగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇంకేం అవసరం లేదు దీంట్లో. కొత్తిమీర వేసుకొని మనం ఆల్రెడీ రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకొని ఒక 5 minutes మూత పెట్టుకుంటే మనకి మంచిగా హెల్దీ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీరతో అయిపోతుంది. ఆల్రెడీ మనం రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ రైస్ ఇప్పుడు మనం ఇందులో వేసేసుకున్నాం. రైస్ మొత్తం ఇందులో వేసేసుకున్నాం. మనం వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్నాం అనుకో, మంచి హెల్దీ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ మనకి రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇట్లా బాగా మిక్స్ చేసుకుని మనం ఒక 5 minutes మనం ఇట్లా మూత పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మంచిగా కుక్ అయింది, బాగా తినొచ్చు. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఒకవేళ చేస్తే ఎట్లా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.